బాగా ప్రిపేర్ అయ్యి అండ్ కథ కూడా బాగా తయారు చేసుకుని ఎప్పటి నుంచో చేస్తున్నారు నాకు తెలుసు. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ప్రొడ్యూసర్స్ని కానీ, డైరెక్టర్ని కానీ, హీరోయిన్ని కానీ అందరూ ఆల్ ద బెస్ట్. ఈ అడ్డా అంటే మాస్ నేమ్ అనమాట. దాదాపు మనం నలుగురు చూడదగ్గది. ఈ నలుగురు కలిసే చోటు అని అర్థం. అంచేత ఈ పిక్చరు నా మనోడు సుశాంత్, ఇది తీసేదేమో స్నేహితుడు కూతురు, ఇందులో యాక్ట్ చేసేదేమో మనవడు. ఇదంతా నా ప్రొడక్షన్ లాంటిది. అంచేత ఈ అమ్మాయి దిస్ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్ నేమ్స్ ఫ్యామిలీ ఇదివరకు పనిచేస్తుంది కదా, ఏదో పిక్చర్ అది ఇదివరకు లవ్ పిక్చర్లోనే పనిచేసిందంట. ఇది అనదర్ లవ్ స్టోరీ, ఇది అనదర్ లవ్. ఈ అమ్మాయిని చూస్తే నేను కూడా యాక్ట్ చేస్తే ఇప్పుడు బాగుంటుందో అనిపిస్తుంది. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఓకే, ఆర్ యూ రెడీ? సో అండ్ డైరెక్టర్ ఏమో కార్తీక్. ఐ విష్ వాళ్ళు పిక్చరు పూరి జగన్నాథ్ అసోసియేట్ కదా, ఆయన పెద్ద సమర్థుడైన డైరెక్టర్. మీరు ఆయన దగ్గర అనుభవం అంటే కాస్త కాదు. అందరూ చక్కగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈ పిక్చర్ని హిట్ కొట్టాలి. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. దే షుడ్ హిట్. దట్స్ వాట్ మై ఫీలింగ్. ఆల్ ది బెస్ట్. మా అక్కినేని ఫ్యామిలీ నాకు ఎంతో అండ, అలాగే అక్కినేని అభిమానులందరూ మా ఎక్స్టెన్షన్, మా ఫ్యామిలీకి ఎక్స్టెన్షన్, వాళ్ళు మరింత అండ. ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళ మా అందరికీ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి గారు ఫస్ట్ లైన్ మేము విన్నప్పుడు చాలా నచ్చింది. డెవలప్ చేసే టైం పట్టింది, బట్ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. మీ అందరికీ నచ్చే సినిమా తీస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. నేను చెప్పేది ఒకటే, మీరందరూ తెలుగు ఆంధ్ర ప్రేక్షకులందరూ, అభిమానులందరూ ఈ సినిమా బాగుండాలని, సక్సెస్ అవ్వాలని, మా అందరినీ ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నాకు ఈ డైరెక్షన్ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారికి, సుశీల మేడం గారికి ముందు కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్స్ అండి ఇద్దరికి. ఇంకా ఈ ఫిల్మ్ జనర్ అండి లవ్ స్టోరీ విత్ యాక్షన్. ఇప్పుడున్న లవ్ స్టోరీస్ ఏంటంటే థియేటర్కి వెళ్తే 18 to 25 years మధ్యలోనే వస్తున్నారు. పేరెంట్స్ అసలు థియేటర్ రావడం భయపడుతున్నారు లవ్ స్టోరీ అంటే. కానీ ఈ సినిమాని నిన్నే పెళ్ళాడతలాగా అందరూ వచ్చి చూసేలా తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఇది ఎలా ఉంటుందంటే యూత్ చూస్తే మళ్ళీ వెళ్ళి పేరెంట్స్ని తీసుకొచ్చి కలిసి చూస్తారు, పేరెంట్స్ వెళ్ళి చూస్తే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి మళ్ళీ యూత్ని తీసుకెళ్ళి మళ్ళీ కలిసి చూస్తారు. అలాంటి సినిమా అండి. నో వల్గారిటీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎలా లవ్, ఇప్పుడున్న లవ్ని ఒక సైటరిక్గా ఎలా ఉండాలి అనే ఒక పాజిటివ్ యాంగిల్లో చెప్పే లవ్ స్టోరీ. శ్రీనివాస్ గారికి ముందు ఐ హావ్ టు థ్యాంక్ హిమ్, బికాజ్ నా మీద నమ్మకంతో వెయిట్ చేశారు, సినిమా తీస్తున్నారు. అండ్ ఆల్సో సాయి గారు కరెంట్ నుంచి తెలుసు, కానీ శ్రీనివాస్ గారి స్టోరీని బాగుంది వినమని చెప్పారు. వింటే నిజంగా ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ కార్తిక్ గారు చెప్తే ఇట్ వాజ్ వెరీ, నేను ఎలాంటి సినిమా చేయాలనుకున్నాను అలాంటి సినిమానే కరెక్ట్గా దొరికింది అనిపించింది. సో అందరం విన్నాం, ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ. సో నాకు చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద, అండ్ మీరు కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను. సో వి నీడ్ యువర్ విషెస్. సో నాకు తెలుసు టైం ఎంత అని కాదు, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. సో మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఇక్కడ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు, మా టీం అందరినీ బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ త్వరలో ముందుకు వస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ. It's really my luck to get second movie with such a big banner, and I'm very much thankful to Sai Garu to give me this character, which is totally different from what I did in Lovely. I need to perform really well, and I'll make you all really
through my performance, I'll try to make you all happy. And thank you everyone. Working with new unit, new crew, it's really pleasure. And few old people like Arun Garu, who is cameraman for this movie again. So experience till now what I feel, 4-5 days I've been with this unit. It's like it's very refreshing, very nice, very educated. I'm learning new things daily, and hopefully I'll perform well in this movie again, and we'll give you some nice hit again. Thank you. లేట్గా వచ్చినా లేటెస్ట్గా రావాలని, ఒక లేటెస్ట్ సబ్జెక్ట్తో రావాలని ఇంత గ్యాప్ తీసుకోవడం జరిగింది. చాలా సినిమాలు, చాలా స్టోరీస్ అనుకున్నాం, కాకపోతే అవి వర్కౌట్ అవ్వు సుశాంత్ మీద. సుశాంత్ ఏజ్కి వీటన్నిటికి అని చెప్పేసి మధ్యలో కొంత ఆగడం కూడా జరిగింది. ఎనీవే మేము మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త సబ్జెక్ట్తో వస్తున్నాం. మీరు ఆదరించాలని మనసారా కోరుకుంటూ